అండ్ సెకండ్ లేయర్లో ఇక్కడ కొంతమందికి మెసేజ్ ఏంటి అని అంటే, మీరు తీసుకునే డెసిషన్స్, మీరు నెక్స్ట్ తీసుకునే స్టెప్ కొంచెం క్లారిటీతో, కొంచెము పాజిటివ్గా ఉండాలి అన్నట్లు చూపిస్తుంది అనమాట. అంటే ఏంటి అని అంటే, అవతల వాళ్ళని హర్ట్ చేయడమో, మోసం చేయడమో, లేకపోతే మ్యానిపులేట్ చేసేసి ఏదైనా జరిగేలాగా చెయ్యాలి అని అనుకోవడం మాత్రం కరెక్ట్ థాట్ కాదు అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఎందుకు అనంటే, కొంతమందికి ఈ టైంలో మీకు అలాంటి దానిల మీద, అంటే నెగిటివ్గా ఉండే సిచ్యువేషన్స్ మీద ఇంట్రెస్ట్ వెళ్ళడం, అంటే ఎనర్జీస్ అలా కొన్నిసార్లు పుష్ చేయడం. మీ మైండ్ ఏం చేస్తుందంటే, ఇది ఈజీ వే కదా, ఎందుకు చేయకూడదు అని చెప్పేసి అలాంటి దారిలో తీసుకువెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి కొంచెం ఫోకస్డ్గా ఉండి ఏది కరెక్ట్ కాదని నిర్ణయించుకొని, ఒకరిని హర్ట్ చేయట్లేదు అని చెప్పేసి తెలుసుకొని అప్పుడు స్టెప్ తీసుకోవాలి అన్నట్లు చూపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటి అని అంటే, స్పెషల్లీ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చానంటే, ఎవరికైనా మీరు ఏదైనా జాబ్ కోసం ట్రై చేస్తున్నారు అని అంటే, మనీ ఇప్పించో, లేకపోతే ఏదైనా సరే కొంచెం చీట్ లాగా అలాంటిది, జస్ట్ నేను ఇక్కడ ఎనర్జీలో రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. అలాంటిది ఏదైనా చిన్న ఈజీ ట్రిక్లో వెళ్ళిపోదాము అని చెప్పేసి, ఇది ఇంకా సిచ్యువేషన్ దేనికైనా అయ్యుండొచ్చు, రిలేషన్షిప్కి అయ్యుండొచ్చు, మీ ఫ్యామిలీకి, ఇక ఏదానికైనా సరే ఇది కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఓకే, సో అలాంటిది ఏదైనా సరే ఈజీ వే కదా అని నెగిటివ్ స్టెప్లో వెళ్తే మాత్రం ఇప్పుడు మీకు బాగున్న దీనికి ఫలితం మీరు నెక్స్ట్ అది మిమ్మల్ని ఎప్పుడు వెంటాడుతుంది, డెవిల్ లాగా అది ఎప్పుడు మీ మైండ్లో ఉంటుంది, అది మీకు నెగిటివిటీని కాజ్ చేస్తుంది అన్నట్లు మీకు మెసేజ్ అనమాట. సో ఈ టైంలో మీకు ఏంటి అని అంటే, ఈజీగా దొరికే దానిల మీద, లస్టీ థింగ్స్ మీద మనసు వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉంది. సో కాబట్టి మైండ్ని ఎక్కువగా కంట్రోల్లో పెట్టుకోవాలి అన్నట్లు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, మీకు ప్యూర్గా అనిపించే కనెక్షన్స్లో, లేకపోతే సిచ్యువేషన్స్లో, డెసిషన్స్లో ఎవరికి హర్ట్ అవ్వదు, మీరు హర్ట్ అవ్వరు అన్నది అనిపించింది మాత్రమే స్టెప్ తీసుకోండి అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి చూద్దాము, నెక్స్ట్ మెసేజ్ కనెక్ట్ అవుతుందేమో చెక్ చేద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. 4 of Swords. సో ఇక్కడ ఏంటి అని అంటే, ఎస్ కనెక్ట్ అయ్యింది దీనికి. అయితే మీకు ఈ డెవిల్ వచ్చేసి చాలా నెగిటివ్ ఎనర్జీ. ఎలా అనంటే, మనము సినిమాస్లో ఇలా చూస్తాం రైట్, భుజం మీద ఒక ఏంజిల్, ఒక సైడ్ డెవిల్ కూర్చొని ఉంటుంది, ఆ విధంగా మీరు అనుకోండి. ఓకే, ఎలా అంటే ఈ డెవిల్ ఎనర్జీ వచ్చేసి మీరు కావాలని చెప్పేసి రాంగ్ వేలో వెళ్ళేలాగా ఐడియాస్ రావడం, సిచ్యువేషన్స్ రావడం, ఇవి డెవలప్ అవుతూ ఉండే ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి మీరు ఇప్పుడు చేయాల్సింది ఒకే ఒక్క పని ఏంటి, ఈ డెవిల్ ఎనర్జీలో ఇన్వాల్వ్ అవ్వకూడదు, మీరు పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళాలి. ఎందుకంటే డెవిల్ ఎనర్జీ ఎప్పుడైనా స్వీట్గా అనిపిస్తుంది, చాలా వెరీ మ్యానిపులేషన్స్తో అన్నిటితో మిక్స్ అయిపోయి నీకు అది దొరుకుతుంది, ఇది దొరుకుతుంది అని చెప్పేసి చెప్పడం అనమాట. ఆ ఎనర్జీలో ఒక్కసారి ట్రాప్ అయిపోతే అది లైఫ్ లాంగ్